కాదేది కళకు అనర్హం అని కవులు చెప్పుకునే రోజులు పోయాయి. ఇప్పుడు ఏది పడితే అది ప్రేక్షకులు చూస్తారు, పైకి ఎత్తేస్తారనుకుంటే పొరపాటు. ఏది చేసినా ఎవరిని నొప్పించకుండా చేయడమే టాలెంట్. మా చేతిలో కళ ఉంది, ఏది పడితే అది చేస్తా, దేవుళ్లను అవమానిస్తా, ఇష్టం వచ్చినట్టు చూపిస్తా అంటే ఎవ్వరూ ఊరుకోరు. సోషల్ మీడియా వచ్చాక ఎవరిని ఎక్కడ ఉంచాలో, ఎవరిని ఎక్కడ తొక్కాలో నెటిజన్స్కి బాగా తెలుసు. ముఖ్యంగా దేవుళ్లను అవమానిస్తే మాత్రం తీవ్ర పరిణామాలు ఎదుర్కోక తప్పదు. ప్రస్తుతం ఇదే పరిస్థితిని ఎదుర్కొంటుంది కెనేడియన్ ర్యాపర్ జెనిసిస్ యాస్మిన్ మోహన్ రాజ్. ఈ మధ్య ఆమె చేసిన ఒక సాంగ్ సోషల్ మీడియాను షేక్ చేస్తుంది. ట్రూ బ్లూ పేరుతో ఆమె ఒక సాంగ్ చేసింది. అందులో మహిళ ఆవేదన, వారికి ఉండే కోరికలను చాలా పచ్చిగానే చెప్పింది. లిరిక్స్ ఎలా ఉన్నా, ఆమె ఎలా పాడినా ఎవ్వరికీ అభ్యంతరం లేదు. కానీ ఆమె వేసుకున్న కాస్ట్యూమ్, ఆమె చేసిన పనులు మాత్రం అంటే చాలా దారుణంగా ఉన్నాయి. హిందూ, క్రిస్టియన్ మతాలను అవమానించేలా ఉన్నాయి. కాళీమాతకి ప్రతిరూపంగా ఉన్న బ్లూ కలర్ను ఒంటి నిండా పూసుకొని ఆమె రూపాన్ని రీక్రియేట్ చేయాలని చూసింది. ఇక ఆ రూపంలో క్రిస్టియన్స్ ఎంతో పవిత్రంగా భావించే శిలువను పట్టుకొని అసభ్యంగా ప్రవర్తించింది. నాలుకతో నాకుతూ ప్రైవేట్ పార్ట్స్ వద్ద ఆ శిలువ పెట్టి చాలా నీచంగా దేవులను అపహాస్యం చేసింది. ఇక ఈ ప్రదర్శన క్రియేటివిటీ అని చెప్పుకొస్తూ యూట్యూబ్లో షేర్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో అన్ని దేశాల్లో వైరల్గా మారింది. హిందూ, క్రిస్టియన్ మతాలని ఆమె టార్గెట్ చేసినట్టుగా తెలుస్తుంది. ఇంత నీచంగా ఇలా చేయడానికి ఆమెకు సిగ్గుగా అనిపించడం లేదా అంటే అది కళ అని, క్రియేటివిటీ అని చెప్పుకొస్తుంది. అయితే అది క్రియేటివిటీ అంటే మాత్రం జనాలు ఊరుకుంటారా? ట్రోల్స్తో అమ్మడిని ఏకి పారేస్తారు. వ్యూస్ కోసం, లైక్స్ కోసం ఇంత నీచానికి దిగజారతారా అని కొందరు, అసలు ఇది క్రియేటివిటీనా అని ఇంకొందరు తిట్టిపారేస్తున్నారు. కళ పేరుతో దేవులను అవమానించడమేంటి? క్రియేటివిటీ పేరుతో ఎన్నో కోట్ల మంది నమ్మే దేవులను అవమానించి వారి మనోభావాలు దెబ్బతీయడం ఎంత దారుణం! అసలు ఈ ర్యాప్లో దేవులను అస్తమించాలని నీకెవరు చెప్పారు? క్రిస్టియన్, హిందూ మతాలనే ఎందుకు టార్గెట్ చేశావని నెటిజన్లు చాలా మండిపడుతున్నారు. ప్రస్తుతం ఈ సాంగ్ని ఆమెను బ్యాన్ చేయాలని, ఆమెపై కఠిన చర్యలు తీసుకోవాలని కూడా డిమాండ్ చేస్తున్నారు. దైవత్వానికి లైంగికతను జోడించి ఏదో గొప్ప పని చేసినట్టు ఫీల్ అవుతున్న జెనిసిస్ ఇక ముందు ఇలాంటి సాంగ్స్ చేయకుండా ఉండాలంటే కఠిన చర్యలు తప్పకుండా తీసుకోవాలని నెటిజన్స్ కోరుతున్నారు.